సిగ్గో సిగ్గో సర్పంచుల చెక్పై రద్దు చేయడం. ఆపాలి ఆపాలి ఎస్సీ బీసీ మైనార్టీ సర్పంచులపై వేధింపులు. ఆపాలి. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆపాలి ఆపాలి ఎస్సీ సర్పంచుల వేధింపులు. ఆపాలి ఆపాలి ఎస్సీ బీసీ సర్పంచులపై వేధింపులు. ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వం, ఇంత దరిద్రపు పరిపాలన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో చూడలేదు. మరి కోవూరు నియోజకవర్గానికి సంబంధించి అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజకీయాలు కాస్త హుందాగా ఉండేవి. అటువంటివి ఈరోజు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా అబ్బాయి కోవూరు ఇట్లయిపోయింది ఏందయ్యా, కోవూరు ఇట్లయిపోయింది ఏందయ్యా, నెంబర్ 1లో కోవూరు ఉందయ్యా అని అన్నారు. దేంట్లో? అభివృద్ధిలో కాదు. అభివృద్ధికి వ్యతిరేకంగా ఉండేటువంటి అవినీతి అక్రమాలలో జిల్లాలోనే నెంబర్ 1 స్థానాన్ని కోవూరు దక్కించుకునింది అనేటువంటి కీర్తి ప్రతిష్టలను తెలుగుదేశం పార్టీ ఆర్జించింది తప్ప పేదవాడికి సంబంధించి ఇస్తానన్నటువంటిది ఒక్కటి కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఈరోజు చెప్పారు, కనపడితే చాలు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఎట్టబోయా 15,000 తెలియదు, ఏమయ్యా 18,000 కనపడటంలే. సంక్రాంతి కానుక అన్నాడు, రంజాన్ తోఫా అన్నాడు, క్రిస్మస్ కానుక అన్నాడు, నేను వచ్చిన తర్వాత అన్ని బ్రహ్మాండంగా ఇస్తానని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుకి అవేమీ గుర్తు రావడం లేదు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అబద్ధాలు పుట్ట. చంద్రబాబు నాయుడుని రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఆశపడ్డారా? ఈవీఎంలు మోసం చేశాయా? మొత్తం మీద మీరు అక్కడ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నడూ జరగనటువంటి విధ్వంస పాలన తయారైంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తున్నా, ఈ రోజు మీరు లేనిపోనివన్నీ మా వాళ్ళకి నేర్పించారు. మా వాళ్ళు కొత్త అన్ని నేర్చుకొని ఉన్నారు. ఇప్పుడు రేపు మా వాళ్ళు వచ్చి ఒకటే మాట చెప్తారు, ఏమయ్యా వాళ్ళ పాలనలో జరగలేదా, మన పరిపాలనలో అంత చేతగాని వాళ్ళమానంటే మేము కూడా రేపు అదే విధంగా తయారైతే గ్రామాల్లో సరిహద్దుల్లో కూడా మీరు రాలేరనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. గ్రామాల్లో మీరు నిలవలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటిది గుర్తుంచుకోండి. కాబట్టి అధికారం ఎవరికి శాశ్వతంగా